సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామంలో సన్నబియ్యం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చామని, ఈ ఉగాది పండుగ రోజున సూర్యాపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి మరి మాట ఇచ్చి మాట నిలుపుకున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలందరికీ సన్నబియ్యం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాలతో సమానంగా పేదలకు సన్నబియ్యం అందించాలని, ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే మరి రైతులందరూ కూడా రాబో కాలంలో మరి 500 రూపాయలు బోనస్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా సన్నబియ్యం పండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పండించినప్పుడే ఇంకా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. ఇది మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు. మాట మీద నిలబడి దేశాభివృద్ధికి సంవత్సరాల నుంచి పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఏకకాలంలోనే 2 లక్షల రూపాయలు దేశ చరిత్ర రుణమాఫీ చేసిన చరిత్ర ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి రైతులందరూ కూడా సన్నబియ్యం పండించి మరి 500 బోనస్తో మరి ఇదే కార్యక్రమం